నమస్సులు. డాక్టర్ గుమ్మడి రామలక్ష్మి, చెన్నై. శీర్షిక: తాతై తకతై తోలుబొమ్మలాట. అనాదిగా తన ఉనికిని చాటుకుని తెలుగునాట యావత్తు ప్రజానీకాన్ని ఆనందంలో ఓలలాడించిన ప్రసిద్ధ జానపద కళారూపమే ఈ తోలుబొమ్మలాట. ఇవి తెలుగు విజ్ఞాన వికాసాలకు పట్టుకొమ్మలు, జానపద సంస్కృతి సంప్రదాయాలకు పుట్టునిమ్మలు. కవిత్వం, సాహిత్యం, సంగీతం, శిల్ప చిత్ర కళలతో సమన్వితమైన ఈ ప్రదర్శన ఆ బాలగోపాలాన్ని అలరిస్తుంది. అనిర్వచనీయమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తూ కనులవిందు చేయడంలో దీనిని మించిన ఆట విడుపు మరొకటి లేదు. తోలుతో చేసిన బొమ్మలతో ఆటాడిస్తారు కనుక వీటిని తోలుబొమ్మలాట అంటారు. ఆంగ్లంలో వీటిని పప్పెట్స్ అంటారు. ఇండోనేషియా, చైనా దేశాల్లో 5000 సంవత్సరాలకు ముందు నుండే ఈ కళ ఉంది. అయితే ఇవి మన తోలుబొమ్మల్లా తోలుతో చేసినవి కాక గుడ్డలతో, కాగితాలతో చేయబడి తెరకు బయట ఆడేవి. స్ప్రింగ్ పప్పెట్స్, రాడ్ పప్పెట్స్, గ్లోవ్స్ పప్పెట్స్, ఫింగర్ పప్పెట్స్ అని అనేక రకాలుగా ఉన్నాయి. ఏది ఏమైనా మన సాంప్రదాయిక సాంస్కృతిక జానపద కళ తోలుబొమ్మలాట మాత్రం దేశ విదేశాల్లో ప్రత్యేకతను సంతరించుకుంది. మన తోలుబొమ్మలాటల వైశిష్ట్యం గురించి తెలుసుకుందాం. తోలుబొమ్మలాట ప్రదర్శనలో సూత్రధారుడు తెర వెనుక ఉండి పాత్రాభినయం చేస్తూ బొమ్మలతో నాట్యం తొక్కిస్తాడు. జట్టులోని పురుషులు పురుష పాత్రలు, వారి స్త్రీలు స్త్రీ పాత్రలను నిర్వహిస్తారు. భర్త శ్రీరాముడికి వాచికం ఇచ్చి పాట పాడితే భార్య సీతకు వాచికం ఇచ్చి వంతపాట పాడుతుంది. వారి పిల్లలు కూడా చిన్నపిల్లల పాత్రలకు అభినయించేస్తారు. తెరపైన బొమ్మలు ఎంత వడివడిగా త్రొక్కుతాయో తెర వెనుక ఉన్న వ్యక్తులు అంత ఉద్వేగంగా అభినయించేస్తారు. తోలుబొమ్మలాటలు ప్రదర్శించేవారు చాలామంది మరాఠీ వారే. వీరిని కన్నడంలో కిషేషి ఖ్యాత, తమిళనాట కిల్లె ఖ్యాత, తెలుగుదేశంలో బొమ్మలాట వారిని చర్మనాటకులని పిలుస్తున్నారు. బొమ్మలాటలాడే వారిని అరేకాపులని కూడా అంటారు. మహారాష్ట్రలో ఉన్న వారిని గందోలి అంటారు. వీరు తెలుగుదేశంలో ఉన్నా, తెలుగు మాట్లాడినా ఇంట్లో మాత్రం మరాఠీ మాట్లాడతారు. ఈ తోలుబొమ్మలాటలు మహారాష్ట్ర నుండి ఆంధ్రదేశంలోకి ప్రవేశించాయని చరిత్రపరంగా సాక్ష్యాలు ఉన్నాయి. వీరు బెల్గాం, కొల్హాపూర్, పతారా, పూనా, బిజాపూర్ తదితర ప్రాంతాల నుండి పరిపాలకుల జైత్రయాత్రలోనూ ఆయా దేశాల్లోని విప్లవోద్యమాల కారణంగా ఆంధ్రదేశానికి వలస వచ్చారు. తోలుబొమ్మలాటలు 7వ శతాబ్దానికి చెందిన చాళుక్యరాజుల కాలం నాటికే ఉన్నట్టు భారత విరాట పర్వంలో ఉంది. శ్రీశైలం శివరాత్రి ఉత్సవాల్లో తోలుబొమ్మలాటలు ప్రదర్శించినట్లుగా 13వ శతాబ్దంలో పాల్కురికి సోమన తాను రచించిన పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకటనలో పేర్కొన్నాడు. భారతాది కథల జీరమరుగుల నారంగ బొమ్మల నాడించువారు గడు అద్భుతంబుగా గంపసూత్రంబులడారంగ బొమ్మల నాడించువారు. శ్రీశైలం వెళ్ళిన ద్రావిడ యాత్రికులతో పాటు అక్కడి నుండి బొమ్మలాటవారు వలస వచ్చి ఉండవచ్చు. 15వ శతాబ్దంలో శ్రీనాథ మహాకవి ప్రతిమలాడగబట్టిన ఎట్లు అని పల్నాటి వీరచరిత్రలోనూ, 14వ శకంలో నాచన సోమన యంత్రకు డాడించి యవనిద్రోచిన వ్రాలు బొమ్మల గతి రథపూగములను అని ఉత్తర హరివంశంలోనూ తోలుబొమ్మలాటల గురించి ప్రస్తావించారు. మన తెలుగు శాసనాల్లో కూడా వీరి ప్రస్తావన ఉంది. నాటి రాజులు, పరిపాలకులు కాగిత గ్రంథాలు లేని కాలంలో రాతిపై రాసి చెక్కించి నమోదు చేసి అందరికీ తెలియజేసేవారు. అవే శిలాశాసనాలు. చాగంటి శేషయ్య గారు పరిశోధించిన శాసనంలో కడప జిల్లా కమలాపురం తాలూకా చిడిపిరాల అనే గ్రామాన్ని చంద్రయ్య, బొమ్మలాట అమృత కవి అనే వారిద్దరూ బొమ్మలాటలాడటానికి పెదచిట్టయ్య అనే ఒక బొమ్మలాటకుడికి దానమిచ్చినట్లు శాసనంలో ఉంది. క్రీస్తు శకం 1208లో ముక్కామల బుధాన శాసనంలో లిఖించిన సూత్రధారి బొమ్మలయ్య అనే ప్రతిగృహీత బొమ్మలాటవాడు అయ్యుండొచ్చని ఎస్వి జోగారావు తెలిపారు. 12వ శతాబ్దంలో కాకతీయులు వేయించిన వరంగల్ జిల్లా గూడూరు శాసనంలో సూత్రధారి కొమ్మో జనహ బరహ అని ఉంది. పానుగల్లు శాసనంలో సూత్రధారి బ్రహ్మోజు బెర్సిన అని ఉంది.
కొమ్మోజు, బ్రహ్మోజు అనే పేర్లను బట్టి బొమ్మలాట వారిని మహారాష్ట్రులని తెలుస్తుంది. బరహ, బెరసిన వంటి కన్నడ పదాలు బట్టి వారు కన్నడ ప్రాంతాలు కూడా తిరిగారని తెలుస్తుంది. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన వారే కాక ఆంధ్ర, తక్కిన ప్రాంతాల్లోనూ బొమ్మలాట వారి పుట్టుపూర్వోత్తరాలు ఉన్నాయి. బొమ్మలాట కుటుంబాలు ఆంధ్రదేశంలోని విశాఖపట్నం జిల్లాలో సర్వసిద్ధి, శృంగవరపుకోట, గోదావరి జిల్లాలో మండపేట, యలమంచిలి, తణుకు, కాకినాడ, మాధవపెట్టణం, నెల్లూరు జిల్లాలో సింగరాయకొండ, కర్నూలు జిల్లాలో రాయదుర్గం, బెళగల్లు, అనంతపురం జిల్లాలో కడమలకుంట, ఆవులన్న, బళ్ళారు జిల్లాలో సౌండూరు, తోరణగల్లు, బొమ్మలాటపల్లి మొదలైన ప్రాంతాల్లో నివసించేవారు. బళ్ళారు జిల్లాలో బొమ్మలాటపల్లిలో ఎక్కువ మంది ఉండటం వలన ఆ ఊరికి ఆ పేరు వచ్చింది. వీరిని బొందిలి క్షత్రియులు అంటారు. గంధోలి శబ్ద వికృతే బొందిలి అని వాడుక. నేటికి వీరు బొమ్మలాటల్ని ప్రదర్శిస్తున్నారు. బొమ్మలాటకు భారత రామాయణ కథలే ఇతివృత్తం. లంకాదహనం, మైరావణ చరిత్ర, ఇంద్రజిత్తు వధ, యయాతి కథ, కీచక వధ, దుశ్శాసన కథ, ప్రహ్లాద చరిత్ర, రంగనాథ రామాయణం వంటి పౌరాణిక కథలే కాక దేశింగిరాజు కథ, పల్నాటి వీర చరిత్ర, కుమారరాముని కథలు వంటి చారిత్రక కథలను వస్తువుగా గ్రహించి ఆడిస్తారు. క్రీస్తు శకము 1850లో గంజాం జిల్లా గుజ్జివాడ నివాసి మరింగంటి భట్ట రామానుజాచార్యులు రాసిన శ్రీరామ నాటకం, 1893లో కోట వెంకటప్పయ్య శాస్త్రి రాసిన బాణాసుర నాటకం, వీణే సుబ్బరాజు గాజుల డెండ్లూరు శేషగిరిరాజు అని ఇద్దరు కలిసి రాసిన సంతవేలూరు కుశలవుల నాటకం బొమ్మలాటగా, వీధి నాటకంగా, యక్షగానంగా కూడా ప్రదర్శించేవారు. తోలుబొమ్మలాట వారు ప్రదర్శనకి తోలుబొమ్మల్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటారు. ఈ బొమ్మలు మేక, జింక, దుప్పి చర్మాలతో తయారు చేస్తారు. పౌరాణిక కథలను బట్టి రాముడు, కృష్ణుడు, సీత, సావిత్రి, దేవతలు వంటి పాత్రలను పవిత్రమైన జింక చర్మం, రాక్షస దుష్ట చిల్లర పాత్రలకు మేక చర్మం వాడతారు. చర్మాలను శుద్ధపరిచి బొమ్మల సైజుకి గీత గీసి దానిని సొంపుగా కత్తిరించి రకరకాల రంగులను అద్దుతారు. ప్రదర్శనలో ఆది నుండి తుది వరకు వచ్చే పాత్రల్ని, అంటే ఆయా సన్నివేశాలను బట్టి ఒకే పాత్రను 4 రకాలుగా తయారు చేసుకుంటారు. ఉదాహరణకు బాల్యంలో రాముడు, అడవిలో రాముడు, పట్టాభిరాముడు, అలా ఆయా దశలకు తగిన బొమ్మలను సిద్ధం చేసుకుంటారు. ప్రదర్శనకు కావలసిన వస్తు సామాగ్రి హంగులను అమర్చుకుంటారు. రథాలు, గుర్రాలు, అంబులు, బాణాలు, ఈటలు, సైన్యం తదితర బొమ్మల్ని చేసి పెట్టుకుని ప్రదర్శనలో తెర మీదకి ఎక్కించి కథ నడుపుతారు. ఈ బొమ్మలు ఎదురుగా చూస్తే తోళ్లు ముక్కలా కనిపిస్తాయి. చిత్ర సౌందర్యం ఆముదపు దీపాల వెలుగులో తెర మీద మాత్రమే కనిపిస్తుంది. ఈ బొమ్మల్ని బాగా వెడల్పు, పొడవు, పెద్ద మేదర పెట్టెల్లో భద్రపరుచుతారు. తోలుబొమ్మలాట వారు ప్రదర్శన కోసం ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి ప్రయాణిస్తారు. ఒక బండి మీద సామాన్లు, రెండో బండి మీద మనుషులు ఎక్కి వెళ్తారు. గ్రామ పెద్దల్ని, పిన్నల్ని అందరినీ కలుసుకుని తమను తాము పరిచయం చేసుకుంటారు. ఒక బహిరంగ స్థలంలో 3 ప్రక్కలా మూసి ఒక ప్రక్కన తెర కట్టడానికి వీలుగా పందిరి వేస్తారు. ఆడించే బొమ్మలు జారిపోకుండా ఉండడానికి పందిరి ముందుకు వాలి ఉండేటట్లు కడతారు. పందిరి లోపలి భాగంలో వారి సామాగ్రి, భార్యలు, పిల్లలు, సంసారం అంతా అందులోనే ఉంటుంది. లోపలి ప్రక్క తెరను ఆనుకుని ఒక పెద్ద బల్లను వేస్తారు. వరుసగా ఆముదపు దీపాలను పెడతారు. ఇప్పుడు పెట్రోమల్స్ లైట్లు వాడుతున్నారు. కాంతి తగ్గకుండా ఒకరు ఆముదపు దీపాల ఒత్తులు ఎగదోస్తూ కొరకబడ్డ ఆముదాన్ని పూర్తి చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దీపాల కాంతి బాగా ఉంటేనే బొమ్మల అందచందాలు కన్నుల పండుగగా ఉంటాయి. ప్రదర్శన ప్రారంభించే రోజున ఈ రాత్రికి బొమ్మలాట ఉందహో అని చాటింపుతో కానీ, ఇంటింటికి వెళ్ళి చెప్పడమో కానీ ప్రదర్శన సమాచారం అందరికీ తెలియజేస్తారు. బొమ్మలాటకు తెర సిద్ధం చేసి తెర మీద వినాయకుని బొమ్మను మధ్యగా ఎక్కించి ఒక పక్కన దిష్టి బొమ్మని, రెండవ పక్కన జట్టు పొలిగాడిని ఎక్కించి ఉంచుతారు. తోలుబొమ్మల్ని తెర మీద ఆడించడానికి వీలుగా ఒక వెదురు బద్దను బొమ్మ మధ్య భాగంలో కడతారు. బొమ్మను ఆడించాలంటే ఈ వెదురు బద్దే ఆధారం. బొమ్మను ఆడించే సమయంలో మనిషి చేయి తెర మీదకి రాకుండా చూసుకుంటారు. ఒకవేళ వస్తే మనిషి బొమ్మ కనబడుతుంది. కాబట్టి ఒక చేతిలో
బొమ్మను పట్టుకుని మరొక చేతిలో చిన్న కొంకి ఉన్న బద్దను పట్టుకుని బొమ్మ చేతులకు తగిలించి సంభాషణ బట్టి బొమ్మల్ని కదిలిస్తారు. కాళ్ళు మాత్రం బాగా అటు ఇటు కదిలేలాగా కీళ్ళకి రంధ్రాలు చేసి ఎటుపడితే అటు తిరగడానికి అనువుగా అమరుస్తారు. ఒకవేళ తెర మీద బొమ్మ కదలకుండా నిలవాలంటే ఒక తుమ్మ ముళ్ళుతో నాటు వేసి బొమ్మను అలాగే నిలబడతారు. ఒక్కోసారి ఒకే వ్యక్తి 2 బొమ్మల్ని కూడా ఆడిస్తాడు. ఇక ప్రదర్శన ప్రారంభంలో తెర మీద నిలబెట్టిన వినాయకునికి తోడిరాగంతో కూడిన మంగళహారతి పాడతారు. ఏ విఘ్నాలు కలగకూడదని ప్రార్థిస్తారు. అందరూ వచ్చారా, కరణం గారు వచ్చారా, మున్సీబు గారు వచ్చారా, పెద్దారెడ్డి వచ్చాడా అంటూ ప్రేక్షకుల్ని కుశల ప్రశ్నలు వేసి అందరి దృష్టిని కేంద్రీకృతం చేస్తారు. పాట పాడేవారు, హార్మోనియం వాయించేవారు, తాళం వేసేవారు, మద్దెలు కొట్టేవారు, వంతపాటలు పాడేవారు అందరూ లోపలే కూర్చుంటారు. హార్మోనియం మద్దెలు వాయిస్తూ వంతపాట పాడేటప్పుడు వారి కాళ్ళ కింద బల్ల చెక్కలుంటాయి. ఆయా ఘట్టాలను బట్టి ఈ చెక్కలను తొక్కుతూ ఉంటారు. రథాలు, గుర్రాలు పరుగెత్తేటప్పుడు యుద్ధఘట్టాల్లో ఈ చెక్కలు టకటకా తొక్కుతూ ఉంటే ఉద్వేగంగా రసభరితంగా సాగుతుంది. నగారా శబ్దాలకు ఖాళీ డబ్బాలు, పిడుగుపడ్డట్టు ఉరుములు ఉరుమినట్టు డబ్బాలు మ్రోగిస్తారు. పరస్పర సహకారంతో ఆట ఆడిస్తూ రక్తి కట్టిస్తారు. ఆటగాడు 2 బొమ్మల్ని చేతులతో కొట్టిస్తూ కింద ఉన్న బల్ల చెక్క టకామని తొక్కుతాడు. పాత్రలు నిజంగానే కొట్టుకుంటున్నట్టు కనిపిస్తుంది. యుద్ధ సన్నివేశాలకు డోళ్లు, డబ్బాలు, ఏలలు, కేకలతో వాన కురిసి వెలిసినట్లు చేస్తారు. సమిష్టిగా విశేష శ్రమతో ప్రదర్శన నిర్వహించి ప్రేక్షకుల్ని ఆనందింపజేస్తారు. హాస్యఘట్టాల్లో నవ్వుతూ, కష్టాల ఘట్టాల్లో కన్నీరు పెడుతూ ప్రేక్షకులు తన్మయత్వం చెందుతారు. తోలుబొమ్మలాట కథలో పోలిగాడు, బంగారక్క పాత్రలు ఆద్యంతం వస్తాయి. కడుపుబ్బా నవ్విస్తాయి. సమాజంలోని అవినీతి, కుళ్ళు, తప్పులని ఈ బొమ్మల్ని ప్రయోగించి పరోక్షంగా కడిగేస్తుంటారు. మరో పాత్ర అల్లాటప్పగాడు. కథలో గడిసరి పెళ్ళంగా బంగారక్క, మొగుడిగా పోలిగాడు, ఇద్దరి మధ్యన కయ్యం, పోట్లాట, రాజీ పడడం వంటివి ఉంటాయి. పోలిగాడి అంతర్ధానం అల్లాటప్పగాడు బంగారక్కను దరిచేరడం, వారిద్దరు శృంగారపు పట్టులో ఉండగా కేతిగాడు అనే పాత్ర ఉన్నట్టుండి వచ్చి శృంగార ఘట్టంలో ఉన్న అల్లాటప్పగాడిని టకీమని ఒక దెబ్బ కొడతాడు. వెంటనే అల్లాటప్పగాడు అంతర్ధానం అవుతాడు. తర్వాత కేతిగాడు బంగారక్కను ఏడిపిస్తాడు. ఈ పాత్రల హాస్యానికి ప్రేక్షకులు పడి పడి నవ్వుతారు. బొమ్మలాటలో ప్రదర్శించే వారికి జానపదులకి ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఉత్తర గోగ్రహణం కథ ఆడిస్తే వర్షాలు పడతాయని, వర్షాలు లేని చోట ఆ కథని ఆడిస్తారు. బొమ్మలాటలు ఆడేవారు దేశద్రిమ్మరులు. అన్ని ఊర్లు వారివే తిరుగుతూ ఉంటారు. వారి పుట్టుకలు, పెళ్ళిళ్ళు, మంచి చెడు వేడుకలు, మొత్తం జీవితం అంతా అందులోనే గడిచిపోతుంది. ఒక్కొక్కరికి 2-3 భార్యలు ఉంటారు. ఈ స్త్రీలు ప్రదర్శనలో పాటలు పాడటం, బొమ్మలను ఆడించడం చేస్తారు. ఈ బొమ్మలాటలు ఆడించిన వారిలో నిమ్మల గోవిందు, కుమార రాజారావు, అనపర్తి చిన్నకృష్ణ, తోట బాలకృష్ణ, తోట నాగభూషణం, తోట సింహాచలం, త్రినాథ్, తోట మావుళ్ళు మొదలైన ఎందరో ప్రదర్శనలు ఇచ్చి ఆ కళాఖండంను సుసంపన్నం చేశారు. మన దేశం సాంకేతిక రంగంలో ముందంజ వేయడంతో తోలుబొమ్మలాటపై కూడా విశేష పరిశోధనలు కృషి జరిగాయి. భారత ప్రభుత్వం ఆచార్య ఎంవి రమణమూర్తి గారికి 2 సంవత్సరాల స్కాలర్షిప్ ఇచ్చి తోలుబొమ్మలాట పరిశోధనకు ప్రోత్సహించారు. 15 ఏళ్లుగా కృషి చేస్తూ దేశ విదేశాల్లో తోలుబొమ్మలాట వైశిష్ట్యాన్ని చాటారు. ప్రదర్శనల్లో ఆముదపు దీపాలకు బదులుగా ట్యూబ్లైట్లను, తెరకు బదులుగా ఇనుప గొట్టాల ఫ్రేమ్ను ఉపయోగించి ఆధునిక రీతిలో ప్రదర్శనలు చేశారు. తోలుబొమ్మల్ని సృష్టించడంలో నవీన పరికరాలు వాడారు. బొమ్మలను, పరికరాలను దేశ విదేశాలకు ఎగుమతి చేశారు. వీరు చెన్నై అడయారులోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో బొమ్మల పరిశోధన విభాగంలో ఆచార్యులుగా ఉండి అపారమైన కృషి సల్పారు. వీరు తర్వాత కూడా తోలుబొమ్మలాటలపై పలు పరిశోధనలు జరిగాయి. అంతరించిపోతున్న తోలుబొమ్మలాట సంస్కృతిని రక్షించడానికి కృషి చేసిన మరొక వ్యక్తి దళవాయి చలపతిరావు గారు. వీరు అనంతపురం జిల్లా ధర్మవరం నిమ్మలకుంటకు చెందిన తోలుబొమ్మలాట కళాకారుడు. సంప్రదాయ తోలుబొమ్మలాట కుటుంబంలో పుట్టిన చలపతిరావు 4 దశాబ్దాలుగా తోలుబొమ్మలను ఆడించడమే కాక పౌరాణిక ఇతివృత్తాలకు తగిన తోలుబొమ్మల్ని ప్రదర్శనల కోసం తయారు చేశారు. ఈ బొమ్మలతో మన భారత రామాయణ కథలతో జర్మనీలో 24, ఫ్రాన్స్లో 10, అమెరికాలో 30 ప్రదర్శనలు ఇచ్చారు. 1988లో జాతీయ పురస్కారాన్ని, 2020లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుని పొందారు. కాలక్రమేణా వచ్చిన నాటకాల వల్ల, సినిమాల వల్ల మరుగున పడిపోయిన, నిరాదరణకు లోనైనా ఇప్పటికీ బొమ్మలాట ప్రదర్శనలు సంప్రదాయంగా ఎక్కడో జాతర, పండుగ సమయాల్లో జరుగుతూనే ఉన్నాయి. కొందరు మహానుభావులు
ఆ జానపద కళను కాపాడుకోవటానికి కృషి చేస్తున్నారు. ఆశేష జనాన్ని ఆనందింపచేస్తుంది. తాతై తకతై తోలుబొమ్మలాట. ధన్యవాదాలు.